హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఈరోజు నేను ఒక మంచి డిన్నర్ రెసిపీ, చాలా హెల్దీ అండ్ ఈజీ డైజెషన్, హెల్త్కి చాలా మంచిది, అలాంటి ఒక మ్యాజికల్ రెసిపీని మీతో నేను షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ కినోవా గురించి మీరు వినే ఉంటారు. కినోవా ఒక మంచి హెల్దీ మిల్లెట్. ఓకే, ఈ కినోవాతో ఒక కిచిడి అనేది తయారు చేసుకుందాం. అందులో ఫస్ట్ దాని న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటనేది తెలుసుకుందాం. కినోవా ప్యాక్డ్ విత్ విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీఆక్సిడెంట్స్. ఈ యాంటీఆక్సిడెంట్స్ గురించి లాస్ట్ కూడా మీకు నేను చెప్పాను. ఫుల్ ఎనర్జీ బూస్టర్ అండ్ మన స్కిన్ కేర్కి అండ్ హెల్త్కి, మన స్కిన్కి, మన ఐ హెల్త్, మన బోన్ హెల్త్, మన నర్వ్ ఫంక్షన్ అవ్వడానికి అండ్ మెటబాలిజాన్ని బూస్ట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో ఉండే విటమిన్స్, ఈ విటమిన్, B2, B6, సి విటమిన్, ఫుల్ ఆఫ్ ప్రోటీన్. మనం జిమ్ చేసి వచ్చిన, వర్కౌట్ చేసి వచ్చిన ప్రోటీన్ తినాలి. మన ప్రోటీన్ చాలా మంచిదని ప్రోటీన్ కోసం నేను హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ చేసినప్పుడు మీకు చెప్పాను. సో ప్రోటీన్ అనేది చాలా అవసరం మనకని చెప్పాను కదా. ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ఇందులో ఉన్న మినరల్స్, మెగ్నీషియం, కాపర్, జింక్, ఐరన్, కాల్షియం, ఫుల్ అన్ని మినరల్స్ ఉన్నాయి ఇందులో. పొటాషియం, ఫాస్ఫరస్ అన్ని ఉన్నాయి ఇందులో, మినరల్స్ అండ్ విటమిన్స్. సో మన హెయిర్కి చాలా మంచిది, మన స్కిన్కి చాలా మంచిది, అండ్ మనకి బీపీని కంట్రోల్ చేస్తుంది, అండ్ షుగర్ లెవెల్స్ని పెరగకుండా చేస్తుంది, మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది, అండ్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. సో మెనీ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. ఇంకా మనం అన్ని రకాల వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాం. ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మీకు తెలుసు, వెజిటబుల్స్ అన్ని కూడా విటమిన్స్ అండ్ మినరల్స్ తో ఫుల్ అయి ఉంటాయి. సో అంతేకాకుండా ఇందులో పెసలు తీసుకున్నాను. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో మీకు నేను చూపిస్తాను. సో ఇందులో నేను తీసుకున్నది, ఎప్పుడు కూడా మనకి ఇది మంచి డైజెషన్ అవుతుంది అనమాట, ఈజీ డైజెషన్ అవుతుంది. కానీ మిల్లెట్స్ ఎప్పుడు కూడా మనం అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇది మిల్లెట్స్ అంటే, ఇది కినోవా అంటే ఇలా ఉంటుందన్నమాట. దీన్ని నేను ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. మీరు లంచ్ లో ఈ డిష్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి, డిన్నర్ చేసుకోవాలంటే మధ్యాహ్నం నానబెట్టుకోండి. సో నేను పెసలు అంటే పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఎందుకంటే పొట్టుతో తీసుకుంటే ఇందులో ఫైబర్ రిచ్ గా ఉంటుంది, అండ్ ఇది పెసరపప్పు కూడా ఫుల్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఉంటుంది. కాబట్టి నేను దీన్ని ఇలా తొక్కతో ఉన్నది తీసుకున్నాను అనమాట. ఇందులో మన ఇష్టం వెజిటబుల్స్, మన టేస్ట్ ని బట్టి మనం ఎన్ని వెజిటబుల్స్ అయినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఇది కాలీఫ్లవర్ తీసుకున్నాను, అండ్ బీన్స్ తీసుకున్నాను, బఠానీ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను. ఇంకా మీ ఇష్టము, పొటాటో యాడ్ చేసుకోవచ్చు, టమాటో యాడ్ చేసుకోవచ్చు, ఇలా మీ ఇష్టం ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒకే ఒక్క డిష్ తో మీకు కంప్లీట్ డిన్నర్ అయిపోతుంది, అండ్ చిటికలో అయిపోతుంది, స్టమక్ ఫుల్ అవుతుంది, అండ్ ఫుల్ ఎనర్జీగా ఉంటారు. అండ్ మనకి బాడీ ఫంక్షన్, టోటల్ బాడీ ఫంక్షన్ కి, మనం వెయిట్ పెరగకుండా ఉండడానికి సూపర్ చాయిస్ అనమాట. నేను వారానికి ఒక 3 రోజులు కినోవా కిచిడియే తింటాను. సో అందుకని నేను తినేది మీతో షేర్ చేద్దామని ఈరోజు మీ ముందుకి వచ్చానమాట. ఇంకా మంచి మంచి నా వర్కౌట్స్ కి, నా హెల్దీ స్మూతీస్ కి, నా డిన్నర్ ప్లాన్స్ అండ్ లంచ్ ప్లాన్స్, బ్రేక్ఫాస్ట్ ప్లాన్స్ ఇవన్నీ మీరు చూడాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కొట్టాలి. ఎక్కువ రీచ్ ఉంటుందబ్బా, ప్లీజ్ కొంచెం మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి 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 అన్ని మీతో షేర్ చేస్తా. వర్కౌట్స్ కానీ ఇలాంటి డిషెస్ కానీ మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఇంకా ఏమైనా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఎలాంటివి చెయ్యాలి, ఎలాంటి వర్కౌట్స్ కావాలి, ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలో కూడా కామెంట్స్ లో పెట్టండి. నేను అవి చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇవన్నీ నేను చేయాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరందరూ నాతో సహకరించాలి, ఓకేనా? సో వీటితో
ఇంకా ఏమి ఇందులో యూజ్ చేస్తాను, దీన్ని ఎలా చిటికలో తయారు చేసేసుకుందాము, కిచెన్ లోకి వెళ్దాం పదండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టాను. ఇందులో మనం గీతో చేసుకుందాము. గీతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కిచిడి ఎప్పుడు. సో 1 స్పూన్ గీ వేస్తున్నాను. మనకి ఒకే డిష్ ఫాస్ట్ గా అయిపోవాలి, హెల్దీగా ఉండాలి, అన్ని విటమిన్స్ మినరల్స్ మనకి బాడీకి అందాలి, అండ్ 5 minutes లో మనం ఫ్యామిలీతో షేర్ చేసేసుకోవాలి. అంటే ఇలాంటివన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, మన గీ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా మనకి డైజెషన్ కి చాలా మంచిది అనమాట. సో ఇంగువ వేస్తున్నాను కొంచెం, జస్ట్ ఫ్లేవర్ కోసం అండ్ డైజెషన్ కోసం కూడా. తర్వాత పచ్చిమిర్చి, మీకు కారం ఎంత తింటారో దాని ప్రకారం. నేను అసలు ఆనియన్ వేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను ఒక చిన్న ఆనియన్ వేసుకుంటున్నాను. అల్లం, మీకు తెలుసు అల్లం ఎంత మంచిదో మనకి, ఫుల్ డైజెషన్ కి, బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఏమీ లేకుండా ఉండడానికి అల్లం అండ్ కరివేపాకు. సో ఫస్ట్ ఇవన్నీ వేపేసుకుందాం. కుక్కర్లో చేసుకుంటే పట్మని అయిపోతుంది, ఒక 2 విజిల్స్ వచ్చేసరికి అయిపోతుంది అనమాట. మన మెయిన్ బీపీ పెరగకూడదు, షుగర్ కంట్రోల్లో ఉండాలి, మన బాడీ పెయిన్స్ రాకూడదు, బోన్ హెల్దీగా ఉండాలి, మన నర్వ్ సిస్టమ్ ఫంక్షనింగ్ బాగుండాలి, మన మైండ్ హెల్త్, ఐ హెల్త్, ఓవరాల్ మన హెల్త్ అంతా బాగుండాలి అంటే మనం ఇలాంటి ఫుడ్స్ ని ఒక వీక్లీ ఒక ట్వైస్ అయినా తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి కింద కామెంట్స్ లో పెడుతూ ఉంటే నేను ఇంకా మంచి మీకు చూపిస్తూ ఉంటాను. మీరు ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఇలా బాయిల్డ్ చేసేసుకుని ఉంచుకున్నారనుకోండి, మీకు సెకండ్ లో అయిపోతుంది. ఈ కొంచెం ఇది వేగిన వెంటనే గుమగుమలాడిపోతుంది స్మెల్. సో ఈ ఉడకబెట్టిన వెజిటబుల్స్ అన్ని వేసేసాను. ఒక చిన్న టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. దీంట్లో కొంచెం కారం, మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకనే జస్ట్ మనకి కలర్ కోసం చిన్న పెసరు వేసుకోండి. పసుపు, ఇది హిమాలయన్ రాక్ సాల్ట్. ఓకే, ఇది వేసా టేస్ట్కి తగినట్టు. సో ఒక్కసారి ఇది కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 2 minutes ఉడికిపించుకోండి. సో అన్ని ఇలా ఉడికిపోయిన తర్వాత 1:3 వాటర్ వేసుకుందాము. అంతే, ఒక 3-4 విజిల్స్ రానిచ్చేద్దాము. అప్పుడు సర్వింగ్ బౌల్ తీసి అది ఎలా తయారైందో చూపిస్తాను. సో మనం వెజిటబుల్స్ అన్ని ఉడికిపోయిన తర్వాత కినోవా వేసాము, దాల్ వేసాము, 1:3 వాటర్ పోసాము. ఇలాగా 3 విజిల్స్ వచ్చే వరకు మనం మీ ఇష్టం, ఒక 3-4 విజిల్స్ అయినా ఓకే. తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి నేను చూపిస్తాను. మన కిచిడి ఉడికిపోయింది. ఇదిగో చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. సర్వింగ్ బౌల్లో ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, ఇది నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. ఇది దొండకాయ రోటి పచ్చడి. ఇందులో ఓన్లీ కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర అంతే. సో ఈ రోటి పచ్చడితో ఈ హెల్దీ కినోవా కిచిడి నా డిన్నర్ అనమాట. సో మీరందరూ కూడా చేసుకుని దీన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సూపర్ టేస్ట్. మీరు తప్పకుండా చేసి కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా ఇది చేసుకోండి. ఫిట్గా హెల్దీగా ఉండండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఫైనల్ గా మన హెల్దీ కినోవా కిచిడి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. మీరందరూ కూడా తప్పకుండా చేసుకోండి.